ఏండోయ్ ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మీకోసం ఓ పెళ్లి కౌరుడికి వచ్చాను. ఓ పాలు మీ సేవిడి పడేయండి. కరక్కాయలు కూడా వాస్తవ్యులు శ్రీ చింతకుంట్ల సైదయ్య జయమ్మ దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ ఒక్కగాని ఒక అబ్బాయి సుధీర్ వర్మ పెళ్ళండి. ఆ అబ్బాయిని చూసారా? రాముడు మంచి బాలు లేక చూడసాకన రూపంతో ఉంటాడంటే నమ్మండి. అందులోనూ మన ఊడికి సిగ్గెక్కువండి బాబా. ఏది ఏమైనా పెళ్ళంటే మాత్రం సిగ్గు ఉంటదిలేండి. ఇగో మాటల్లో పడిపోయి అమ్మాయి ఎవరో చెప్పలేదు కదా. ఆచార్యులగూడెం గ్రామ వాస్తవ్యులు శ్రీ మైలారిశెట్టి రాంబాబు నాగలక్ష్మి దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ చిన్నమ్మాయి సాహితీతో పెళ్ళండి. అమ్మాయిని చూసారా? కొందనపు బొమ్మలా ఉంటుందంటే నమ్మండి. అందులోనూ మన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చినట్లు ఎలా కనపడుతుందో చూడండి. మరి ఏది ఏమైనా జంటను చూడాలి గానీ శీలక గోరింకల్లా ఉన్నారంటే నమ్మండి. వీళ్ళిద్దరిని అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిద్దరు గారు గానీ పెళ్లి మాత్రం మే 11వ తారీఖు ఆదివారం ఉదయం 8:52 మరి భోజనాలు ఎప్పుడంటారా? మధ్యాహ్నం 12 గంటలకండి. హాయ్ మరి పెళ్లి ఎక్కడంటారా? శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఉంది కదండి. అదేనండి కోదాట రోడ్డు, హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లాలో. మరి నవకాయ పిండి వంటలు 4 కూరలతో ప్రేమాప్యాయతలతో భోజనాలు అయితే వడ్డించేస్తారు. మరి మరిచిపోకండి. ఇక ఎన్ని పనులు నా పక్కన ఎట్టేసి పిల్లా జల్లం తీసుకుని తప్పకుండా రావాలండి. లేదంటే మనకు మాట వచ్చేస్తుందండి. ఓయ్ ఉంటానండి. మరి ఇంకా చాలా పెళ్లి పనులు మిగిలిపోయండి. మరి మీరు రాకపోతే మాత్రం బెంగెట్టేసుకుంటామండి. మరి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానించే మీ స్నేహితులు.